మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. గంగవాయల కూర ఇగురు చేసుకున్నాం, ఫ్రై చేసుకున్నాం. గంగవాయల కూర ఒక 1/2 కిలో, ఒక నిమ్మకాయ, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ పొట్టు తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. పసుపు, కారం, పోపు గింజలు, నూనె పోసుకొని వేడెక్కినాక పోపు గింజలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వేసుకోవాలి. ఇలా కొద్దిగా గోధుమ కలర్ వచ్చేంత వరకు వేసినాక సరిపడా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ గంగవాయల కూర ఆకు ఇందులో వేసుకుందాం. ఇది కొంచెము మక్కనివ్వాలి, అంతవరకు 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇలా నూనెలా గోలినాక గంగవాయల కూర సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అయితే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి 1 టీ స్పూన్ కారం, మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.